#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జినేష్ పి. Some people have good lifestyle. They get up early, have good diet, exercise regularly, but still they lose hair or sometimes get bald. Why this happens? మనం తరచూ గమనిస్తూ ఉంటాం, చాలామంది మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటారు. టైంకి పడుకుంటారు, టైంకి లేస్తారు, టైంకి ఫుడ్ తింటారు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, అనవసరమైన గాసిప్స్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు, ప్రశాంతంగా తన పని ఏదో చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళకు కూడా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు కూడా బట్టతలు అవ్వడం గమనిస్తూ ఉంటాం. మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి డైట్ తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతుందా అంటే, ఒకవేళ మీ హెయిర్ లాసే కనుక జెనెటిక్ రీజన్స్ వల్ల స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ వంశపారంపర్యంగా ఏదైతే బాల్డ్నెస్ మీకు కూడా వస్తుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ప్రాపర్ లైఫ్ స్టైల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, గుడ్ డైట్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడడానికి హెల్ప్ చేస్తాయి, మీ స్కాల్ప్ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. కానీ హార్మోన్ డిపెండెంట్, జెనెటిక్ డిపెండెంట్ హెయిర్ లాస్ని మాత్రం ఇవి స్టాప్ చేయలేవు. మరి మంచి డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వేస్టా అంటే అలా అనుకోకూడదు. ఎందుకంటే ఎవరైతే ఇలా ప్రాపర్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గనక సర్జరీ చేసినట్లయితే రిజల్ట్స్ ఒక నార్మల్ వ్యక్తి కంటే చాలా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి హెల్దీ లైఫ్ స్టైల్తో ఉన్నాడు అంటే అటువంటి వ్యక్తికి ఒక నార్మల్ వ్యక్తి కంటే మెడికేషన్ ఇచ్చినా, లేదా మైనర్ ప్రొసీజర్స్ లైక్ పిఆర్పి, ఎస్ఎంపి, జిఎఫ్సి లాంటివి చేసినా, లేదా ఎక్సోజోమ్ లాంటివి చేసినా, ఆర్ ఫైనలీ అవసరం వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా అందరికంటే మంచి రిజల్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే వ్యక్తికే వస్తుంది.